మన అదృష్టం కొద్దీ ఆ నాగుగాడు సమయానికి మనకే దొరికాడు. ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా వాడి ప్లాన్ ప్రకారం సీతని కలిసేవాడు. మొత్తం రహస్యాన్ని కక్కేసి ఉండేవాడు. ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో, అతని పేరు, అడ్రస్ మొత్తం వివరాలు నాకు కావాలి రంజిత్ గారు. మమ్మల్ని రమ్మని చెప్పి అతను ఎందుకు రాలేదో మాకు తెలియాలి. ఆరా తీసి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. గుడికి వెళ్ళాలను, పద వెళ్దాం. నువ్వేదో పూజ చేయించాలన్నావు కదమ్మా. సరే, ఆ సంగతి ఏంటో తండ్రి నాగేశ్వర, నా భర్తని నువ్వే కాపాడు తండ్రి. నా పసుపు కుంకాలు కలకాలం నిలిచేలా నువ్వే ఆశీర్వదించాలి. ఏంటో దీని చేదస్తాం. పూజలు పునస్కారాలు చేస్తే ప్రాణాలు నిలబడతాయా? నా జీవితంలో ఎవరి కోసం దేనికోసం ఎంతసేపు వెయిట్ చేసిందే లేదు. దీన్ని నమ్మించడం కోసం ఇన్ని తిప్పులు పడాల్సి వస్తుంది. నా భర్త ఆపరేషన్ త్వరగా జరిగేలా అనుగ్రహించు తండ్రి. ఏంటి మాకు కష్టాలు? ఎంతకాలమే మాకు టెన్షన్? ఆ రోజు ఎవరు మాకు త్వరగా చెప్పేయకూడదు? నిన్ను నమ్మించడానికి మేమింకా ఎంతకాలం ఈ డ్రామాలు ఆడాలి? పరమేశ్వర, నా భర్తను అత్తను కలకాలం కాపాడు తండ్రి. నా మెట్టి నిల్లు 1000 ఏళ్లు వర్ధిల్లేలా ఆశీర్వదించు. నువ్వు ముక్కోటి దేవతలను పూజించిన లాభం లేదే. మాకు కావలసిన గుండె దొరికాక నిన్ను నీ కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నమస్తే సార్. నమస్తే. ఎవరి బొమ్మనే వేస్తావా? అచ్చు గుద్దినట్టు దించుతాను సార్. శైలేంద్ర, నువ్వు ఈ రాత్రి చాలా ప్రశాంతంగా ఉండు. రేపు పొద్దున్నే ఆపరేషన్ మొదలు పెడతాం. ఎలాంటి సిచ్యువేషన్స్లోనూ నువ్వు ఎక్కువగా ఆవేశపడకూడదు. సార్, మీరు ఇంకా బతికే ఉన్నారా? ఏయ్, ఎవడ్రా నువ్వు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? అది కాదు సార్, ఇంతకుముందు మీ గుండె ఆపరేషన్ మధ్యలో ఆగిపోయింది కదా సార్. ఆపరేషన్ అవ్వకపోయినా మీరు ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్నారు. మీరు చాలా గ్రేట్ సార్. భలే తమాషాగా ఉంది సార్. ఎప్పుడో ఒకసారి చూసి ఇన్నాళ్ళ తర్వాత నన్ను గుర్తుపట్టారా? ఈ రోజు మీరు నాకు కనపడ్డారంటే ఆ రోజు ఆపరేషన్ జరగలేదన్నమాట. అదో పెద్ద కథలేండి. మొన్నేమో మీ గుండె వాల్సిన అమ్మగారు కనిపించారు, ఈరోజు మీరు కనిపించారు. గాడ్ ఈజ్ గ్రేట్ సార్.
ఏంటి నువ్వు రోజుని చూసావా? హా, చూశానండి. ఎక్కడుంది ఆవిడ? ఇంత పెద్ద సిటీలో ఆవిడ ఎక్కడుంటుందో నాకేం తెలుస్తుంది సార్? ఆ, ఆవిడ బొమ్మ గీయగలవా? ఓ, అదెంత పనండి? ఆ, మనిషి ఎదురుగా లేకపోయినా గీయగలవా? నా సంగతి మీకు తెలియదండి. ఒక్క ఫేస్ని ఒకసారి చూశానంటే ఇక మర్చిపోవడం ఉండదండి, మైండ్లో ప్రింట్ అయిపోతుందండి. సరేరా, కారెక్కు. ఎక్కడికి సార్? మా ఇంటికి వెళ్దాం. పెయింటింగ్ అక్కడే దూగాని. ఎందుకు సార్ ఇక్కడే వేసేస్తాను? ఇంటి దగ్గర మా అమ్మ కూడా చూస్తుంది. పద. వచ్చే 10 రూపాయలు పోతాయి సార్. 10,000 ఇస్తాను. హా, కార్ ఎక్కడ సార్? పద. కారెక్కు. అలాగే సార్. చెప్పు నర్సింగ్. అక్క, 1 టౌన్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ వెతికాం. ఆ నాగ్గాడు ఎక్కడా కనపడలేదు. మా కుర్రాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకో గంటలో రిపోర్ట్ ఇస్తానక్క. థ్యాంక్ యూ నర్సింగ్. ఉంటానక్క. మంచిది. పద. అమ్మా, నీకు సర్ప్రైజ్ న్యూస్ అమ్మా. ఏంట్రా అది? ఈయన గొప్ప ఆర్టిస్ట్ అమ్మా. బొమ్మలో అద్భుతంగా గీస్తాడు. దేశంలో లక్షల మంది గొప్ప ఆర్టిస్టులున్నారు. వెతికితే మన సిటీలో కూడా 100 మంది దొరుకుతారు. అమ్మా, ఒక మనిషిని ఒక్కసారి చూస్తే చాలమ్మా. ఈయన ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ వ్యక్తి ఫేస్ గీయగలడు. గొప్ప విషయమే. కానీ ప్రస్తుతం మనకేం ఉపయోగపడతారు? ఈయనకి రోజీ తెలుసమ్మా. మీకు రోజీ తెలుసా? ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందో అడ్రస్ తెలియదమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే కనిపించింది. ఈయన మన ఆపరేషన్ టైంలో నన్ను రోజును చూశారట. రోజీ మొన్న ఆయనకే కనిపించిందంట. దేవుడి దయ వల్ల నన్ను ఈరోజు చూశారు. తనే నన్ను గుర్తుపట్టి పలకరించారు. వెతుకుతున్న తీగ కాలికి తగలడం అనంటే ఇదే కదమ్మా. దేవుడు గొప్పవాడు. ఇంతకాలం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా జరగని పని ఇంత సింపుల్ గా సెట్ అయిపోతుందని కల్లో కూడా ఊహించలేదు. బాబు, మీరేం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్? ఇప్పుడేం వద్దండి. నాకు డిస్టర్బెన్స్ లేని ప్లేస్ ఒకటి చూపిస్తే ప్రశాంతంగా మీకు కావాల్సిన బొమ్మ గీసి పెడతాను. అయ్యో, దానికేం భాగ్యం బాబు. మా గెస్ట్ హౌస్ ఉంది. మీకు కావాల్సినంత ప్రశాంతత, తినాలనుకున్నంత భోజనం మా వాళ్ళు మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. రే, ఈయన్ని మన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్ళండి. తినాలనుకున్నవి, తాగాలనుకున్నవి అన్ని తెచ్చి పెట్టండి. తను పిలిస్తే తప్ప దగ్గరకు వెళ్ళొద్దు. తన పనిని తాను ప్రశాంతంగా చేసుకోనివ్వండి. అలాగే దొడ్డమ్మ. మీరు వెళ్ళండి. అలాగే అండి. రండి సార్, రండి. శైలా, నేనింకా నమ్మలేకపోతున్నాను. ఇందాకటి దాకా పెద్ద కొండలాగా భయపెట్టిన సమస్య ఇప్పుడు చిన్న గులకరే అయిపోయింది. ఇంతకాలం రోజీ హైదరాబాద్లోనో ఇంకెక్కడో ఉంటుందనుకున్నా. తను కూడా ఇక్కడే మన వరంగల్లోనే ఉందంటే నాకు షాకింగ్ గా ఉంది. ఇంతకాలం మనం ఒక అనుమానంతో చచ్చిపోతున్నా. సీత, రోజీ వేర్వేరా ఒకరా అని. ఈ దెబ్బతో మన అనుమానం కూడా క్లారిఫై అయిపోతుంది. ఒకవేళ ఇద్దరు వేర్వేరైనా ఇబ్బంది లేదురా. ఆ ఆర్టిస్ట్ వేసిన బొమ్మ ఆధారంగా రోజీని మన వరంగల్లో పట్టుకోవడం చిటికలో పని. అవునమ్మా, ఏ లెక్కన చూసినా ఆ రోజీ తెల్లారేసరికి మన కాళ్ళ దగ్గర ఉంటుంది. శైలా, ఎన్నాళ్ళయిందిరా నీ ముఖంలో ఆ సంతోషం చూసి.
ఏంటండి పూజ మధ్యలోనే వదిలేసి వచ్చారు? అలా చేయొచ్చా? నా కోసం దేవుడికి మొక్కుకొని నువ్వన్ని కష్టాలు పడుతూ ఉంటే నేను చూడలేకపోయాను సింధు. అందుకే మధ్యలో లేచి వచ్చేసాను. నీ పూజ ఫలించింది సింధు. నీ బాధని ఆవేదన్ని మన కష్టాన్ని ఆ భగవంతుడు కరుణించాడు. శైలేంద్ర మధ్యలోనే లేచి రావటం వల్ల మనకు మంచి జరిగిందమ్మా. నాకేం అర్థం కాలేదత్తయ్య. భగవంతుడి లీలలో అంత త్వరగా అర్థం కావు సింధు. కొంచెం ఓపిక పడితే ఆయనే అన్నీ చూపిస్తాడు. అత్తయ్య ప్రసాదం తీసుకోండి. తీసుకో శైల. అమ్మా సింధు, ఏమండి, పూజారి గారు అక్షంతలు ఇచ్చారు. మీరు కొన్ని తల మీద వేసుకుని నాకు కొన్ని వేసి ఆశీర్వదించండి. సరే. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. లే. కాఫీ తీసుకొస్తాను. సరే. ఒసే పిచ్చి ముఖమా, మీరెవరూ చెప్పకపోతే ఆ రోజు ఎవరో మేము కనిపెట్టలేమనుకుంటున్నారు కదూ? ఇంకాసేపట్లో ఆ రోజు ఎవరో తెలిసిపోతుంది. ఆ మరుక్షణమే మా వేట మొదలవుతుంది. అమ్మవారికి బలిచ్చే మేకను తీసుకొచ్చినట్టు ఆ రోజీని తల పగలగొట్టి మరీ ఆపరేషన్ టేబుల్ మీద పడేస్తాం. హార్ట్ ఆపరేషన్ పూర్తి చేస్తాం. నాకు తెలిసిన ఒక రహస్యం మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరొస్తే శివాజీని హత్య చేసింది ఎవరో చెప్తాను. చెప్పాను కదా మేడం, నేను మీరు తెలుసుకోవాల్సినంత గొప్పవాణ్ణి కాదు. సీత, సీత, ఏంటి సీత ఆలోచిస్తున్నావు? మనకి ఫోన్ చేసిన శ్రేయోభిలాషి, అతని గురించి ఆలోచిస్తున్నాను సుమిత్ర. అతను మనకు చెప్తానన్న రహస్యం ఏంటి? మనల్ని కలవమని చెప్పి అతను రాకపోవడం ఏంటి? కనీసం అతని ఫోన్ నెంబర్ కూడా పనిచేయకపోవడం ఏంటి? అంత మాయగా ఉంది సుమిత్ర. పోనీ రంజిత్ గారికి ఒకసారి ఫోన్ చేయకూడదు? ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆయనే మనకు ఫోన్ చేస్తారు. అమ్మా, ఆంటీ, చూసావమ్మా అక్కేం చేసిందో? తన ఈ మధ్య పూర్తిగా మారిపోయింది. ఏం చేసిందే? అమ్మవారి గుళ్ళో ఏకధాటిగా 10 గంటల పాటు పూజలు, వ్రతాలు, హోమాలు చేస్తూనే ఉందంట. పూజారి గారు అమ్మాయి చెప్పింది. మంచి విషయమే కదే. తనేదో మర్డర్ చేసినట్టు అంత బిల్డప్ ఇస్తావేంటి? అక్క బావ పేరు మీద మృత్యుంజయ హోమం చేయించడం నాకు నచ్చలేదు. ఏదైనా మరణగండం ఉన్న వాళ్ళకి ఆ హోమం చేయిస్తూ ఉంటారు. తన భర్త నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఏ భార్య కోరుకోదు? భర్త బ్రతుకు కోరుకోవడం తప్పు కాదమ్మా, కానీ తన భర్త బ్రతకడం కోసం వేరొకరి చావు కోరుకోవడం దారుణం కదమ్మా. తప్పవంతి, నువ్వు అలా ఆలోచించకూడదు. తప్పుగా ఆలోచిస్తుంది అక్క కదా, నన్నంటారేంటంటే? తనకి మీరేమైపోయినా పర్వాలేదు, తన భర్త మాత్రం బాగుండాలి. ఎంత స్వార్థం అంటే ఇది! తన కాపురం నిలబెట్టడం కోసం, తన జీవితం బాగుండడం కోసం గుండెనిస్తానని మాటిచ్చింది నేను. వద్దని ఎంతమంది వారించినా బతిమిలాడినా కూడా ఆపరేషన్కి సిద్ధపడుతుంది నేను. మధ్యలో సింధునెందుకు చెడ్డదానిగా అనుకుంటా? నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అని ప్రతి ఒక్కరిలోనూ నేను, నా అనే స్వార్థం ఉంటుంది, ఉండాలి కూడా. స్వార్థం లేకపోతే ప్రపంచమే లేదవంతి. మరి మీరెందుకు స్వార్థంగా ఆలోచించడం లేదంటే? నేను స్వార్థంతో ఆలోచించడం లేదని ఎందుకనుకుంటున్నావు అవంతి? మీరు బావుండాలని కోరుకోవడం కూడా నా స్వార్థమే. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలనుకోవడం కూడా నా స్వార్థమే. చివరికి
త్యాగం చేయాలనుకోవడం కూడా ఒక స్వార్థమే. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా అంటే? వాస్తవం మాట్లాడుతున్నాను. మీ వయసులో ఉన్న ఏ ఆడపిల్ల మనసైనా సింధులాగే ఆలోచిస్తుంది. తన భర్త తనను బాగా అర్థం చేసుకోవాలని, తన కాపురం పచ్చగా ఉండాలని, ఆరోగ్యం, డబ్బు, హోదా సమకూరాలని ఏ ఆడపిల్ల కోరుకోదవంతి? నీ సంగతే తీసుకుందాం. భరత్ని నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. భరత్కు కూడా నువ్వంటే ప్రాణం. కానీ అనుకోని సంఘటన మీ ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టించింది. మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. మీ ఇద్దరిని కలపాలని రకరకాల మార్గాల్లో నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. ఈలోపు భరత్ తన తప్పు తను తెలుసుకుని నిన్ను రమ్మంటే మమ్మల్ని అందరినీ వదిలేసి నువ్వు వెళ్ళిపోవు. అతనితో ఉంటూ మమ్మల్ని అందరినీ మర్చిపోవు. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే చూసి ఆనందపడతాం, కానీ దాన్ని స్వార్థమని ఎందుకనుకుంటావు? ప్రతి ఆడపిల్ల తన పుట్టినిల్లు మెట్టినిల్లు బావుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అది స్వార్థమే అయితే నాది కూడా స్వార్థమే అవుతుంది. జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అది అవసరం. ఇంకెప్పుడు సింధు గురించి తప్పుగా అనుకోకు. నా గురించి కూడా ఎక్కువగా ఆలోచించుకో. నీ భర్త నువ్వు మునుపట్ల కలిసిపోవడానికి ఏం చేయాలో అది మాత్రం ఆలోచించు. చూడవంతి ఈ మనిషిని. 4 రోజుల్లో పోతున్న తన ప్రాణం గురించి ఏమాత్రం లెక్కలేదు తనకి. ఇప్పుడు కూడా మీ ఇద్దరి జీవితాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. రేయ్, ఆ ఆర్టిస్ట్ గారిని జాగ్రత్తగా చూసుకోండిరా. టీ, కాఫీలు, తిండి, మందు ఏది కావాలంటది ఇమ్మీడియట్గా తెచ్చివ్వండి. ఖర్చుకి కక్కుర్తి పడకండి. డబ్బు ఎంతైనా పర్వాలేదు. వాడు వేసే బొమ్మ మనకు చాలా ఇంపార్టెంట్. అమ్మా, ఏమండి? ఏమండి? ఏమైందండి? అత్తయ్య! అత్తయ్య! శైలా, శైలా, ఏమండి? అత్తయ్య! శైలా, రే శైలా, శైలా, ఏమైంది సింధు? అత్తయ్య, ఏమో తెలియదు అత్తయ్య. ఆయన మెడికల్ రిపోర్ట్స్ చూస్తున్నాను. తీరా ఇటు చూసేసరికి నా కింద పడున్నారు. సరే, పైన పైన వాడి మెడికల్ కిట్ ఉంటుంది, వెళ్ళి తీసుకుంటా. అలాగే అత్తయ్య.
శైలా 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 రే శైలా రే చేసిన యాక్టింగ్ చాలురా ఇంకా లేవరా లే నిజంగానే పెయిన్ వస్తుందమ్మా. రే శైలా శైలా చందు చందు త్వరగా రా చందు. ఏం చెప్పమంటారు మేడం? కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ప్రస్తుతం నా చేతిలో ఏమీ లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను.